హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నా పేరు శృతి. ఈరోజు మనము మునగాకు పొడి ఎలా చేయాలో చూద్దాము. ఈ మునగాకు పొడి మనకి ఎటువంటి చేదు అనేది ఏది ఉండదు. పిల్లలు హ్యాపీగా ఇడ్లీ అండ్ దోశలేకి తినేయచ్చు. ముందుగా ఈ మునగాకును మనం ఇంట్లోనే వాష్ చేసి డ్రై చేసుకోవాలి. ఒక 2-3 డేస్ పడుతుంది టోటల్గా డ్రై అయ్యేకి. ఎటువంటి వాటర్ అనేది ఉండొద్దు. ఇక్కడ చూపిస్తున్నట్టు మునగాకుని చిన్న మంట మీద వేపుకోవాలి. వేగిన మునగాకుని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నేను మెయిన్గా ఈ మునగాకు పౌడర్ పిల్లల కోసం చేస్తున్నాను. హ్యాపీగా ఇడ్లీలోకి అండ్ దోశలోకి తినేయచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా మనం డ్రై రోస్ట్గా వేపి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు పిల్లలకి చాలా మంచిదని నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అయ్యాక అదే పాన్లో కొన్ని మెంతులు కూడా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర మిరియాలు కూడా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఉద్దిపప్పు శనగపప్పు కూడా తీసుకొని లో ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. మంచి స్మెల్ అరోమా బయటికి వస్తూనే మనం అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు వచ్చి మీ కారానికి తగ్గట్టు తీసుకొని అవి కూడా వేపేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం అన్నీ వేపి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి తెల్లవాయి అండ్ చింతపండు వేసి పక్కన పెట్టండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలో మనం టేస్ట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మునగాకు పౌడర్ తినడం వల్ల విటమిన్ A, C, E అండ్ కాల్షియం, పొటాషియం ఉంటాయి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మునగాకులో, మునక్కాయలో ఏదైనా కానీ. అండ్ ఈ మునగాకుతో మనకి హెల్త్ బెనిఫిట్స్కి వస్తే స్కిన్కి, డైజెషన్కి, ఐ హెల్త్, లివర్ హెల్త్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్స్ తగ్గిస్తాయి అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఇది మునగాకుని పౌడర్ని హ్యాపీగా తినేయచ్చు. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మునగాకు పొడిని మనం 1 month దాకా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. So please like, share and subscribe to my channel. Thank you for watching.